నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు మమ్మ. ఈరోజు వీడియో అయితే చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేదా ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి గ్యాప్ తీసుకుందాం అనుకునే వాళ్ళు, లేదా అంటే లైఫ్లో సెటిల్ అయినాకనే పిల్లల్ని కనాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వరకు అయితే వీడియో వినండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు గానీ, లేదు అంటే సెటిల్ అయినంక పిల్లల్ని కందాం అనుకునేవాళ్ళు, లేదు అంటే ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి మధ్యల గ్యాప్ ఉండాలి అని అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ముందుగా అయితే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ మీతో షేర్ చేసుకుంటాను. నాకు చిన్న ఏజ్‌లోనే పెళ్ళయిందండి. తర్వాత 6 మంత్స్‌కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. పాప పుట్టింది. పాప పుట్టినంక మళ్ళీ 1 ఇయర్‌కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అప్పుడు నా ఏజ్ తక్కువ ఉండడం, ఇంకా నేను వీక్‌గా ఉండడం, సర్జరీ అయ్యి 1 ఇయర్ అవ్వడం వల్ల డాక్టర్ గూడా వద్దని జెప్పింది. కొంచెం టైం తీసుకోవాలి అని డాక్టర్ గారు చెప్పారు. దాంతో అప్పుడు నేను అబార్షన్ చేయించుకోవడం జరిగింది. అప్పుడు నాకిష్టం లేకపోయినా తప్పదు అన్న పరిస్థితిలో అయితే అబార్షన్ చేసుకోవడం జరిగింది. అలా చేసుకున్నాక నా హెల్త్ ఇంకా వీక్ అయిందండి. కోలుకోవడానికైతే కొన్ని రోజులే పట్టినాయి. తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ కావద్దు అనేసి మెడిసిన్ వాడడం స్టార్ట్ చేసినాం. అది గూడా 5-6 ఇయర్స్ మధ్యలో అప్పటి వరకు వాడినామండి మెడిసిన్. 6 ఇయర్స్ తర్వాత మెడిసిన్ ఆపేసి ఒక 2 ఇయర్స్ అయితే వెయిట్ చేసినామండి. నార్మల్‌గా ప్రెగ్నెన్సీ వస్తదేమో అని. కానీ అసలు అవ్వలేదు. ఇంకా మా ఆయన అయితే ఇంక ఒక్క పాప చాలు, ఇంకా ప్రెగ్నెన్సీ ఏమి వద్దు, ఇంకొక పాప వద్దు అని గట్టిగా చెప్పేసిండ్రు. కానీ నాకైతే కావాలని ఉన్నది. తర్వాత ఒక 1 ½ ఇయర్స్, 2 ఇయర్స్ అట్లా చూసి తర్వాత హాస్పిటల్‌కెళ్ళి నేను చెకప్ చేయించుకున్నాను. చెకప్ చేయించుకుంటే డాక్టర్ ఏం చెప్పారంటే, ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. హార్మోన్స్ ప్రాబ్లమ్స్, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే మాత్రం వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పారు. ఇంటికెళ్ళిన తర్వాత మా హస్బెండ్‌కి అడిగితే తన థాట్ ఏముంది, ఒక్క పాపే చాలు అని అన్నారు కాబట్టి, తను అవసరం లేదులే, అయితే అయింది లేకపోతే లేదు. కానీ దానికోసం మళ్ళీ మనం ట్రీట్మెంట్ తీసుకోవడం ఏమి అవసరం లేదు అని చెప్పారు. కానీ నాకైతే కావాలని బాగా ఉండేదండి. తర్వాత మెడిసిన్ వాడడం వల్ల నేను చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసినాను. అలాగే ఏజ్ గూడా ఎక్కువైతుంది. పాప ఏజ్ గూడా పెరుగుతుంది. ఇంకెప్పుడైతదా ప్రెగ్నెన్సీ అని చాలా టెన్షన్ పడ్డా. ఇప్పుడేందంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లుంటరంటే, మనోళ్ళ దగ్గర ఏది లేదో దాన్నే వేలెత్తి చూపిస్తారు. ఈ ఒకే పాపనా? ఇంకా మళ్ళీ పిల్లలు కాలేదా? హాస్పిటల్‌లో చూపించుకోకపోయినావని ఇలా కొంతమంది మాటలతో ఇబ్బంది పెట్టిన వాళ్ళున్నారు. మేము కావాలని వద్దనుకుంటున్నామని తెలిసిన వాళ్ళు గూడా కావాలని అన్న రోజులు గూడా ఉన్నాయి. అఫ్‌కోర్స్ వాళ్ళకి ఏందంటే ఎదుటి వాళ్ళు బాధపడితే చూడాలి అన్న ధ్యాసతో ఉంటారు కాబట్టి వాళ్ళు అట్లాంటివి అంటా ఉంటారు. ఇంకోటొచ్చేసి మా పాపతోని గూడా ఆడుకోవడానికి కాసేపే ఎవరైనా వచ్చి ఆడుకొని పోయేవాళ్ళు. తర్వాత ఒక్కతి ఫీల్ అయ్యేది ఆడుకోవడానికి ఎవరు లేరు అని. దాన్ని చూసి నేను గూడా ఫీల్ అయ్యేదాన్ని. నేను ఒక్కదాన్ని మా పేరెంట్స్‌కి. కాకపోతే అప్పుడు నేను మెడిసిన్ యేసుకొని వద్దనుకున్నప్పుడు నాకంత ఆలోచన రాలేదు. తర్వాత నేను ఫీల్ అయినప్పటికీ నా చేయి దాటిపోయింది. మళ్ళీ నేను కావాలని ఆశపడ్డప్పుడు కాలేదు. ఇలా దాదాపు గడిసిపోతాన్నాయి సంవత్సరాలు. తర్వాత చాలా రోజులకి, చాలా ఇయర్స్‌కి అనుకోకుండా అయితే మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిందండి. అది గూడా హెల్త్ ఇష్యూతోనే అయింది. అది నాకు ప్రెగ్నెంట్ అని గూడా తెలవదు. అది ఒక ట్యూబ్‌లో అయిపోయింది. నాకు లెఫ్ట్ ట్యూబ్‌లో ఎక్టోమిక్ ప్రెగ్నెన్సీ అని అంటారు గదా! ఆ ప్రెగ్నెన్సీ అయింది. దానివల్ల నాకొక ట్యూబ్ తీసేశారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి అప్పుడు చాలా సీరియస్ అయినా. తర్వాత దేవుడి దయ వల్ల బ్రతికినా అనుకోండి. అప్పుడు ఒక ట్యూబ్ పోయింది. ఇంకా 2 ట్యూబ్స్ ఉన్నప్పుడే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు. ఇంకా ఇప్పుడేమైతది అనేసైతే నేను 99% వదిలేసుకొని ఉన్నా అండి. కానీ తర్వాత ఒక కరెక్ట్ సర్జరీ అయిన సెకండ్ ఇయర్ మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు బాబు పుట్టాడు. కానీ కాకపోతే నా సలహా ఏంటంటే, డాక్టర్ సలహాతో ఇంకా ఏదైనా పాటించండి గానీ, ఇలా మెడిసిన్స్ వేసుకుంటూ ఎప్పుడు జరిగే ముచ్చట అప్పుడు జరగాలంటారు. తర్వాత చేయి జారిపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అయితది. కొంతమందికి అసలు కాని వాళ్ళు గూడా చాలామందున్నారు. కాబట్టి మీరు మెడిసిన్ వేసుకోకుండా అలా గ్యాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇంకేమైనా డాక్టర్ సలహాలు తీసుకొని పాటిస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఇప్పుడు చాలామంది సెటిల్ అయినంక పిల్లల్ని కంటాం, సెటిల్ అయినంక పిల్లల్ని కంటాం అనేసి ఏవేవో మెడిసిన్స్ అయితే వేసుకుంటున్నారు. విన్నాను చాలామంది మెడిసిన్ వాడుతున్నామని. తర్వాత మనం కావాలి అనుకున్నప్పుడు కాదండి. మనం ఎంత సంపాదించినా అది తినడానికి ఎవరు లేకపోతే ఆ లైఫ్ అయితే వేస్ట్.
అమ్మ అయ్యే అదృష్టానికి నోచుకోనోళ్ళు వాళ్ళు చాలామంది ఏడుస్తున్నారు బయట. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు నాలాగా అయిన ప్రెగ్నెన్సీని కాదనుకోవడం, లేదు అంటే మెడిసిన్ వాడి హెల్త్ ఇష్యూస్ చేసుకొని అమ్మతనానికి దూరం అవ్వడం కన్నా, మీరు కరెక్ట్‌గా డాక్టర్ సలహాతో ఉండడం చాలా మంచిది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.